మేలతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే ఎబినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో నాచితివి. స్తోత్రం. ఎవరు చూసినా సరే ఏం చెప్తున్నారంటే ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది వారి జీవితాల్లో ఉంటూ ఉన్నాయి. తెలియజేస్తూ ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటారు. నిజముగా ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉంటే అది మొట్టమొదటిగా నేనేం చెప్తానంటే అపవాది మన మధ్య తీసుకొచ్చి పెడుతున్నటువంటి విభేదాలు. అపవాది మన జీవితాలను అస్తావ్యస్తం చేయాలని, లేదంటే మన జీవితాలను సాఫీగా నడవకుండా ఉండడానికి మనకు ఒడిదుడుకులు తీసుకుని వస్తూ ఉంటుంది. రెండవ కారణం ఏంటంటే మన సొంత జీవిత విధానం, మన సొంత నిర్ణయాలలో కానీ, దేవుణ్ణి ప్రేమించే విధానములలో కానీ, దేవుణ్ణి సేవించే విధానములలో కొన్ని నిర్లక్ష్యము కానీ మనం చేస్తూ ఉంటాం. దేవుని యొక్క కృపలను మనం పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున సంతోషముగా నేను ఉన్నాను గట్టిగా గుండె మీద చేసుకుని చెప్పేటువంటి వారు మనకు కనపడలేదు. ఎందుకంటే హృదయాంతరంగములో ఒక అసమాధానము రాజ్యమేలుతూ ఉన్నది. హృదయాంతరంగములో ఒక బాధ, ఒక నిర్లిప్తత. చాలామంది బతుకుతున్నాం లేండి, ఏదో తింటున్నాం లేండి, ఏదో ఉంటున్నాం లేవనేటువంటి ఒక నిర్లిప్త భావం నేను చాలామందిలో చూస్తూ ఉన్నాను. అటువంటి సమయంలో ఒక ధైర్యము కోల్పోయేటువంటి మరి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. చాలామంది ధైర్యం కోల్పోతారు. ఒక ఆధారము లేనటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. లేదంటే నాకంటూ ఎవరు లేరు అనేటువంటి ఒక భావన ఇది అందరిలోనూ ఉన్నదండి. భర్త ఉండని, భార్య ఉండని, కొడుకులు ఉండని, కూతుర్లు ఉండని, మనవరాళ్ళు ముందుగా ఉండని, ఇంకా బంధుమిత్రులు అందరూ కూడా ఉండని, అయినప్పటికీ కూడా నేను ఒంటరిని అనేటువంటి ఫీలింగ్ చాలామందికి వస్తూ ఉన్నది. ఎందుకు ఈ రకమైనటువంటి ఫీలింగ్ మనకు వస్తూ ఉన్నదంటే మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలే. అందుకే ప్రభులు వారు కూడా ప్రతిసారి కూడా భయపడద్దు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా దేని మీద బేస్ అయి మన జీవితాలు ఉండాలంటే వాక్యం మీద మనం నిలబడితే, వాక్యానుసారమైనటువంటి బ్రతుకు మనకుంటే, మన కష్టములలో, మన ఇబ్బందులలో, లేదంటే మన యొక్క రోగములలో, మన నిర్లిప్తతలో, మన నిరాశలో, మనకున్నటువంటి డిసప్పాయింట్మెంట్స్లో మనము వాక్యం మీద మనం ఆధారపడితే మనం ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ ఆ రోజున మనము ఒకవేళ ధైర్యం కోల్పోయినా వెంటనే మనం వాక్యం చదువుకొని మనం దేవుని యందు బలపడాలి. హల్లెలూయా హల్లెలూయా. దావీదుకు భయంకరమైనటువంటి శోధన ఒకానొక దినమున వచ్చినది. అతనితో ఉన్నటువంటి ఆ సైనికులందరినీ కూడా వాళ్ళ భార్యలను చెరపట్టుకుని వెళ్ళిపోతూ ఉండంటే వాళ్ళందరూ కలిసి దావీదు మీద కోపం తెచ్చుకొని నీ వలనే నా జీవితాలు నాశనం అయిపోయినాయని రాళ్లను తీసుకుని అతను చంపజూసినప్పుడు దావీదు ఎలా ధైర్యపరుచుకున్నాడండి? వాక్యం ఏమని చెప్తున్నది? దేవుని యందు బలము తెచ్చుకునేను. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతమైన మాట. దేవుని యందు అతడు బలము తెచ్చుకొని అతడు ధైర్యపరచబడి, దేని మీద ధైర్యపరచబడ్డాడంటే దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని, ఎందుకు ఎప్పుడో జరిగిన 1000 సంవత్సరాల కిందట జరగబడినటువంటి ఈ యొక్క విషయాన్ని ఎన్నటెన్నటికీ జ్ఞాపకం చేసుకున్నటకు ఈ పరిశుద్ధ గ్రంథములో ఎందుకు వ్రాయబడి ఉన్నదంటే మనమందరము కూడా అదే విధముగా ధైర్యం తెచ్చుకోవాలని. హల్లెలూయా హల్లెలూయా.
అందుకనే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి వాక్య ధ్యానం ఒక్కసారి చూద్దామండి. యెషయా 49వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరిని ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా. చాలండి, దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అదే విధమైనటువంటి ఫీలింగ్ ఇక్కడ ఉన్నది. నేను ఒంటరి దానను, నేను పరదేశురాలును, లేదంటే నాకు ఎవరు కూడా లేరు, లేదంటే నాకు ఏ ఆధారము లేదు అనేటువంటి అర్థం వచ్చేటువంటి వాక్య ధ్యానం ఇక్కడ మనం చూసి ఉన్నాం. అటువంటి సమయంలో చాలామందికి ఏంటి, అందరికీ కూడా ఏ విధమైన ఫీలింగ్ వస్తుందంటే ఒక ఎండిపోయినటువంటి బ్రతుకు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. నేను ఒంటరి దానను, నా కష్టం ఎవరు తెలుసుకోవట్లేదు, నా యొక్క బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా కన్నీరుని ఎవరు చూడట్లేదు, నా విలువే లేకుండా పోయిన కుటుంబంలో అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దామండి ఒకసారి. శ్రమ నొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే మనకి ఈ ముళ్ళకంప లాంటి జీవితము, లేదంటే ఈ ముళ్ళకంప లాంటి మనస్సు, లేదంటే ఈ ముళ్ళకంప లాంటి అనుభవంలో మనం వెళ్ళినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని యొక్క వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి దేవుడు? శ్రమ నొందిన తన జనుల యందు జాలి పడుతూ ఉంటాడు. హల్లెలూయా. నన్నెవ్వరు చూస్తలేదు, నా మాట ఎవ్వరు వింటలేదు, నేనంటే అసలు లెక్కలేదు, నేనంటే విలువ లేదు, నా మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చేసే శ్రమ అంతా కూడా వ్యర్థమైపోతుంది అనుకున్నటువంటి వారందరికీ దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరేంటండి? చూచుచున్న దేవుడు. దానికి నిదర్శనముగా హాగరుని అబ్రహాము విడిచిపెట్టేసినటువంటి ఆ ప్రదేశాలలో హాగరు, నేను బ్రతకడం, నా కుమారుడి చావు నా కళ్ళారా నేను చూడవలసిన పరిస్థితి వచ్చింది, ఇక్కడ నీళ్లు లేవు, ఆ దాహముతో నా కుమారుడు చనిపోతాడనేటువంటి బాధపడుతూ అంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేశారండి? ఎవ్వరు లేరండి, కనీసం జంతువులు కూడా లేవు ఆ పరిస్థితుల్లో. ఎండినటువంటి ప్రదేశాలలో జంతువులు కూడా ఉండవండి. ఎడారి ప్రాంతం, అరణ్య ప్రాంతములు, అక్కడ బయట అంతా కూడా ఎండినటువంటి ప్రదేశమే. అలాగే తన హృదయములో కూడా ఎండిపోయినటువంటి ఆలోచనే, నా బ్రతుకు అంతం అయిపోయింది, నా కడుపును పుట్టిన నా కుమారుడు చావు నేను కళ్ళారా చూడవాలి. ఇంతకంటే భయంకరమైనటువంటి బాధ ఎవ్వరికి ఉండదండి. కొన్ని నెలల కిందట ఒక సిస్టర్ చనిపోయారు. ఆవిడ దాదాపు 40 ఏళ్ళు ఉన్నట్టుండి, వారం రోజులు జ్వరం వచ్చింది, చచ్చిపోయింది ఆవిడ. అయితే వాళ్ళ అమ్మగారు చాలా భక్తురాలండి, చాలా దేవునితో ఎల్లప్పుడూ సన్నిహితము, దేవునితో ప్రార్థన చేస్తూ, దేవునితో మాట్లాడుచు అత్యున్నతమైనటువంటి మరి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఆవిడకి ఎవరు ఏం చెప్పక్కర్లా. కానీ నేను ఓదారుస్తున్నప్పుడు ఆమె చెప్పింది, అమృత, నా కూతురు చావుని నేను నా కళ్ళారా చూడవలసి వస్తుంది నేను అనుకోలేదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ హాగర్ కూడా అదే పరిస్థితి. నా కుమారుడు, ఏకైక కుమారుడు, చిన్నవాడు, టీనేజ్ బాయ్గా ఉన్నాడు. ఈ చిన్న కుమారుడి యొక్క చావు నా కళ్ళారా నేను చూడలేనని ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? ప్రత్యక్షమయ్యాడు అక్కడ దూత రూపమున. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో యేసు ప్రభులు వారు లేరనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ప్రభులు వారు అసలు సృష్టి ఆరంభము నుండే ఉన్నారు. ఆయన చూడండి, దూత రూపమున అక్కడికి వచ్చి ఆ యొక్క కుటుంబ పరిస్థితులు, ఆ యొక్క సమయంలో ఏది కావాలో అదే ఆ యొక్క హాగరికి అనుగ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క నీటి ఊటను చూపించి ఆ యొక్క తన కుమారుడిని బ్రతికించుకున్నట్టుకు దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎందుకు ఎలుగెత్తి ఏడ్చిందో తెలుసా? ఇంతటితో నా బ్రతుకు అంతమైపోతున్నది, నా కుమారుడు చనిపోయిన తర్వాత నేను కూడా చనిపోతాను, ఇంక అయిపోయింది మా యొక్క జీవితం, మా వంశం అయిపోయింది, మా యొక్క జీవితాలు అంతమైపోతున్నాయి అని బాధపడుచు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తూ ఊరుకుండేటువంటి దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన కాపరి అయి మన యొక్క జీవితాలు నడిపిస్తాడు. ధైర్యం కోల్పోయింది అటువంటి సమయంలో
దేవుడు ప్రత్యక్షమే ఆమెకి ఏమి కావాలో అది అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇంకొక వాక్యంలో కూడా దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతకు ముందు ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని కూడా మనం ఒక్కసారి చూద్దామండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతనిని పిలిచి తిని. హల్లెలూయా. అతన్ని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగునట్లు నేను చేసి ఉన్నాను. అతడు ఒంటరిగా ఉండగా నేను అతన్ని పిలిచి తిని. మనము కూడా ఈ రోజున ఒంటరిగా ఉన్నామేమో, అబ్రహాముని పిలిచినట్లు దేవుడు మనల్ని కూడా పిలవబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, పాడైన స్థలములన్నిటిని ఆదరించి అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. హల్లెలూయా. ఆదరిస్తాడండి. మొట్టమొదటగా దేవుడి యొక్క అద్భుతమైన లక్షణం ఏంటంటే ముందు మనం కష్టములో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత దేని గురించి బాధపడుతున్నామో దానిని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి సమయంలో వాక్యం ఏమని చెప్తూ ఉన్నదంటే మనకు, నువ్వు ఆదామును జ్ఞాపకం చేసుకో, అబ్రహామును నువ్వు జ్ఞాపకం చేసుకో. అబ్రహామును కూడా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచాను. హల్లెలూయా. పిలిచి ఏం చేశాను? అనేక మందిగా నేను చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏంటంటే బాధలలో ఏం చెబుతారంటే, చాలామంది భక్తి మానేస్తారు. కరెక్ట్గా ఏం చేయాలో చేయకుండా ఉల్టా చేస్తూ ఉంటారు, ఆపోజిట్ చేస్తూ ఉంటారు. చాలామంది బాధలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన మానేస్తారు, బాధలు ఎక్కువ ఉన్నప్పుడు వాక్యం చదవడం మానేస్తారు, బాధలు ఎక్కువ ఉన్నప్పుడు పాటలు పాడడం మానేస్తారు, మందిరానికి వెళ్ళడం మానేస్తారు. ఆ పాస్టర్ గారు ఆ మందిరంలో సరిగ్గా లేదండి, లేదంటే ఆ ప్రార్థనలు ఏం పనిచేస్తలేదని అనుకుంటారు, కానీ అది ఎందుకు జరగట్లేదు ఏంటనేటువంటి ఆలోచన చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున చాలామంది ఉన్నారు. మనం ఎలా చేయాలో అదే చేయాలండి. మనం ఏంటంటే దేవుని యొద్ద నుండి పొందుకోవడం అనేటువంటి అప్రోచ్లో రాంగ్ ఉన్నది. దేవుని బిడ్డలారా, నిరాశ ఉన్నప్పుడు మనల్ని మనం బలపరుచుకోవాలి. వాగ్దానాలు దేవుడు నీకును నాకును ఎన్ని ఇచ్చాడండి? ఎప్పుడో రాయబడినటువంటి ఈ వాగ్దానాలు మన పితరులతో మాట్లాడి, మన పితరులను ధైర్యపరిచి, మన పితరులను వారి కష్టముల నుండి, ఇబ్బందులలో నుండి వారికి విడుదలను అనుగ్రహించి, ఆయన నామములోన సమస్తమైన ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చి వారిని ధైర్యపరిచినటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక ఆ వాగ్దానాలన్నిటినీ మన పితరులు దేవుడు చేసినటువంటి అన్ని చదువుకొని మనలను మనము ధైర్యపరుచుకోవాలి. నాకు తెలిసినటువంటి ఒక ఆవిడ కూడా, నేను 40 దినాలు ప్రార్థన చేశానండి, దేవుడు నాకేం చేయాల, అందుకే మానేశానండి గుడి. అలా చేస్తుందని తెలుసు కాబట్టే దేవుడు ఇవ్వాల. అమెరికా వెళ్ళడానికి అమెరికా దేశస్తులు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరన్నా వస్తామనంటే ఈరోజు కాదులేండి రేపు రండి అని మనం ఎలాగా ఇస్తామో మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి, ఆ దేశంలో వెళ్ళటానికి మరి ఆ దేశస్తులే ఉంటారు. ఇక్కడ భారతదేశంలో ఏ దేశానికి సంబంధించిన వారు ఆ దేశంలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము ఆ వీసా ఆఫీస్కి వెళ్ళిపోయి మనం నిలబడినప్పుడు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరేంటంటే అమృత అని చెప్పగానే అమృత అని కొడతారు. అక్కడ పక్కన కంప్యూటర్ ఉంటుంది, అది మనకు కనపడదు. అట్లా కిటికీ ఉంటుందండి, ఆ కిటికీ అవతల మనం నిలబడాలి, యువతలు వాళ్ళు నిలబడతారు. ఆ గోడ దగ్గర మేబీ ఉంటుంది అనుకుంటా కంప్యూటర్, ఇలా కొడతారు అంతే. కొట్టంగానే నా పేరు, నా వయస్సు, నా భర్త పేరేంటి, మాకు ఏమేమి ఇళ్ళు ఉన్నాయి, ఏ స్థలాలు ఉన్నాయి, ఏమేమి పొలాలు ఉన్నాయి, ఏం కొబ్బరి తోటలు ఉన్నాయి, దాన్ని ఎంత ఆదాయం వస్తుంది, బ్యాంకులో ఎంత ఉంది, ట్యాక్స్ ఎంత కడుతున్నారు, ఎప్పటి నుంచి ఎక్కడెక్కడెక్కడ తిరిగారు, అన్నీ వచ్చేస్తాయండి, మొత్తం వచ్చేస్తాయి. మన జాతకం అంతా చెప్పాలంటే మీకు బాగా అర్థం, జాతకం అంతా వచ్చేస్తుంది దాంట్లో. ఒక మనిషి పెట్టినటువంటి ఒక రూల్స్ని ఈ విధముగా ఉంటే, సర్వశక్తుడు సర్వాధికారి సర్వమును సృష్టించి దాన్ని ఏకరీతిగా పరిపాలించినటువంటి ఆ పరలోకపు తండ్రికి నీ మనసు నా మనసు తెలీదండి? తెలుసు. నీవు తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి నీ యాటిట్యూడ్, నువ్వు దేవుని ఎడల నీకున్న భక్తి, ఆయన ఎడల నీకున్నటువంటి ఆ ప్రేమ ఎలా ఉంటుందో ముందే చూస్తాడు దేవుడు. అందుకనే కొన్నిసార్లు మన ప్రార్థనలకి జవాబు రాదండి, జవాబు రాదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బలపరిచేటువంటి వాడు, దేవుడు మన కష్టాలను తీర్చేటువంటి వాడు.
ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. మన కష్టాలు ఎంతండి ఆయన శక్తి ముందు. కాకపోతే ఏంటంటే దాంట్లోనే, ఆ సుడిగుండంలోనే బ్రతుకుతూ ఉంటాం మనం. ఆ దాంట్లోనే అగ్గి గీసుకొని దాంట్లోనే ఉంటాం. అంతేకాని దేవుని యందు దావీదు వలె మనల్ని మనం బలపరుచుకోము. నాకు దేవుడు దూరం అయిపోయాడండి, లేదంటే దేవుడు నా మాట వినటం లేదండి, లేదంటే నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదండి అనేటువంటి అభిప్రాయాలతో చాలామంది ఉంటూ ఉంటారు. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. నిన్నును నన్నును బలపరచడానికి, నిన్నును నన్నును ఆ ఇబ్బందుల నుండి, ఆ కష్టాల నుండి, మనం పడుచున్నటువంటి శారీరకమైనటువంటి అనారోగ్యాల నుండి ఆయన తప్పించగలిగిన సమర్థుడైన. చెప్పట్లు కూడా దేవుని మనం ఏం పడదాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవునిని భక్తి చేసే విధానం మార్చుకుందాం. దేవునిని ఏ విషయంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏకరీతిగా ఆయన ప్రేమించే విధానంలో కూడా ఎప్పుడు కూడా మనకు మార్పు రాకూడదు. నీవు గనక నిజముగా దేవుని యొక్క అడుగుజాడలో నడిచేటువంటి వ్యక్తిగా, లేదంటే దేవునిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నాయన్ అనేటువంటి గ్రామంలో ఒక విధవరాలి యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు చనిపోయాడు. పాడి మీద వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క పాడెను ముట్టినప్పుడు అక్కడ ఆ పాడి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఆగారు. ఆగినప్పుడు అక్కడ మనం గమనించాలి వాక్యములో, ఆ స్త్రీ, ఆ యొక్క విధవరాలు ఒక్కతే, ఆమెకు భర్త లేడు, వేరే బిడ్డలు కూడా లేరు, ఉన్న ఒక్క కుమారుడు కూడా చనిపోయాడు. ఆమె పరిస్థితి కూడా ఎడారిలాగున్నది. ధైర్యం కోల్పోయింది, నెమ్మదిని కోల్పోయింది, సమాధానం కోల్పోయింది, కొడుకును పోగొట్టుకునే సమస్తమును పోగొట్టుకుంది. కానీ దేవుడు అటు వెళ్తూ వెళ్తూ ఆమెను చూచి ఆమె యందు జాలిపడి అడగల. అక్కడ ఆమె జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్. మూవ్డ్ అంటే అర్థం ఏంటంటే కదిలించబడ్డాడు, షేకెన్. ఎందుకంటే కన్నీటి విలువ యేసు ప్రభుల వారికి బాగా తెలుసు. నువ్వు అనుకుంటున్నామేమో, నా కన్నీరు ఎవరు చూడట్లేదు, నా బాధను ఎవరు చూడట్లేదు, నా ఇబ్బందిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేనంటే విలువ లేదని ఒకవేళ నీ ఆలోచనలు ఉన్నాయేమో. ఈ రాత్రి సమయంలో దేవుని సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, అటువంటి ఆలోచనలన్నీ కూడా తప్పు. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ దేవుడు నిన్ను కనికరించే సమర్థుడు, నీ దేవుడు నీ యొక్క కష్టమును తీర్చగలిగేటువంటి శక్తిమంతుడు. ఆ శక్తితో పాటు ఆయనకు ప్రేమ ఉన్నది, కృప ఉన్నది, దయ ఉన్నది, ఆదరించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎటువంటి కష్టమైనప్పటికీ కూడా, ఒక కొండను ఢీ కొడుతున్నటువంటి సముద్రపు అలల వలె సమస్యలు నిన్ను కొట్టుతున్నప్పటికీ కూడా, కొండ ఏ రీతిగా కదల్చబడకుండా ఎలాగున్నదో నీ విశ్వాసము నా విశ్వాసము ఆ రీతిగా ఉంటే దేవుడు మెచ్చి మనలను, మన అవసరతలను తీర్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తికి జరిగిన విషయం నేను చెప్తున్నాను. చిన్న బిడ్డలు, 2 బిడ్డలు, మగపిల్లలు పుట్టారు. భర్త వదిలేశాడండి, ఉన్నట్టుండి వదిలేసేసి ₹1 కూడా ఆస్తి ఇవ్వకుండా ఇంట్లోంచి గంటేశాడు ఆమెని. పిల్లలకు కూడా అన్నం పెట్టలేనటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితి. జరిగిన విషయం చెప్తున్నానండి. వాళ్ళ భర్త వాళ్ళ తాలూకా చాలా ఆస్తిపరులు, చాలా ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయన ఆమెను వదిలిపెట్టేశారో వాళ్ళు ఆయన తల్లిదండ్రులు కానీ, ఆయన తోబుట్టువులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, ఆయన స్నేహితులు కానీ ఈమెను కూడా ఏ విధమైనటువంటి సహాయం ఇవ్వకుండా ఆమెను అనాథలాగా వదిలేసినప్పుడు అంచెలంచెలుగా ఆమె దాచుకొని డబ్బులు చదువుకొని ఒకరి సహాయంతో విదేశాలు వెళ్ళిందండి. అక్కడ కూడా చిన్న జాబు చేసుకుంటూ పిల్లల్ని పెంచింది, కష్టపడి పెంచింది. ఎందుకో తెలుసా, ఆమె అందట నువ్వు యేసు ప్రభుని గనక నువ్వు అంగీకరించి ప్రభువు వారిని నీ దేవుడిగా నువ్వు పెట్టుకున్నంత కాలం మాకు కానీ మా కుటుంబానికి కానీ ఏమీ సంబంధం లేదంది. ఆమె ఒకటే మాట అంది, నన్ను రక్షించిన నా యేసు ప్రభు, నన్ను కాపాడినటువంటి నా యేసయ్య, నాకు బ్రతుకునిచ్చినటువంటి నా యేసయ్యను మాత్రం నేను విడిచిపెట్టను. ఒకటే మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయన సమస్తం ఇవ్వగలిగిన వాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, పడిపోయినటువంటి వారిని లేవనెత్తువాడు ఆయనే. అంతేకాదండి, స్వస్థతనిచ్చే దేవుడు, ఆదరించేటువంటి దేవుడు, కన్నీటిని తుడిచేటువంటి దేవుడు. అటువంటి దేవుడు నేను విడిచిపెట్టను.
అని ఆమె దేవుని కొరకు నిలవబడింది. దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తిపెట్టుకుంది. దేవుని వాగ్దానాల మీద నిలవబడింది. ఆమె యొక్క కష్టములో కానీ ఎన్ని కష్టాలు పడి ఉంటుందండి. చిన్న పిల్లలండి, పిల్లలకి తిండి కూడా పెట్టలేనటువంటి ఒక తల్లిగా ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం మాత్రం ఆమెకు చెక్కు చెదరలా. దేవుని యందు నిరీక్షణ మాత్రం ఆమెకు చెక్కు చెదరలా. దేవుని యందు ఉన్నటువంటి నమ్మకము దినదినము బలపరచబడుతూ వచ్చినది. కనుకనే ఈ రోజు ఆమెను హెచ్చించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము కూడా మన ఇతరులు అబ్రహాముని ఒంటరిగా ఏ రీతిగా దేవుడు పిలిచి ఎప్పుడైతే దేవుని మాటను అబ్రహాము విని దేవుని మాటను అక్షరాల నెరవేర్చాడో దేవుడిచ్చిన వాగ్దానము అప్పుడు దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. కనుక మనము కూడా దేవుని యొక్క నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని మాటను మనం వినాలి. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, యోసేపుని తన తండ్రి నిర్లక్ష్య పెట్టాడు, తన తల్లి నిర్లక్ష్య పెట్టినది, తన సహోదరులు ఒక పనివాడులాగా చూసి ఉన్నారు. ఎంత వేదన పడి ఉంటాడండి. కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం చదువుతూ ఉంటే అర్థమవుతుందండి. ఆఖరికి తన యొక్క సహోదరులు ద్వేషించారు, ఆఖరికి అతని ప్రాణము కూడా తీయజూచారు. ఒక దేశములో ఒక పనివాడిలాగా, ఒక పాలేరులాగా అమ్మబడినప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి ఆ యొక్క యోసేపుని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అంతేకాదు, దేవుడు ఏమైతే యోసేపు గురించి అనుకున్నాడో అవన్నీ కూడా నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నెరవేర్చేటువంటి వరకు కూడా ఆ బాధను యోసేపు అనుభవించాడు. యోసేపు ఆ యొక్క అవమానమును భరించాడు. దేవుడు కనికరించేంత వరకు కూడా, దేవుడు హెచ్చించే వరకు కూడా. మనము కూడా దేవుని బిడ్డలారా, మన కష్టాలు వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు అవమానం వచ్చినప్పుడు, ఒకవేళ రోగం మనలను కృంగదేసి కృషించిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యందు మనం బలపరచబడాలి. హల్లెలూయా. ఏ రీతిగా దేవుడు యోసేపును దీవించాడో, విడిచిపెట్టగా ఒంటరిగా ఉన్నటువంటి బ్రతుకు, ఎండినటువంటి బ్రతుకు ఉన్నప్పుడు ఏ రీతిగా మరి దేవుడు తగిన సమయమందు ఆ యోసేపుని హెచ్చించాడో అలాగే మనలందరినీ కూడా దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవుని యందు విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు. ఈ రోజున ఒకవేళ ఎండినటువంటి పరిస్థితులు మన జీవితంలో కనపడుతున్నాయేమో, మన ఆర్థిక పరిస్థితులు ఎండినటువంటి విధముగా మన యొక్క జీవితాల్లో మనం ఫేస్ చేస్తూ ఉన్నామేమో, ఒకవేళ అటువంటి సుడిగుండములో మనం ప్రయాణం చేస్తున్నామేమో, ఆటుపోటలు కలిగినటువంటి సముద్రపు అలల వలె మన జీవితం ఒకవేళ ఉన్నదేమో, ఒకవేళ మన మినిస్ట్రీ అలాగ ఉన్నదేమో, మన సంఘం ఒకవేళ అలా ఉన్నదేమో, మన బంధుత్వాలు అలాగున్నాయేమో, మన బిడ్డలు ఒకవేళ ఆ రీతిగా ఉన్నారేమో, భయపడవలసిన పని లేదు దేవుని బిడ్డలారా, భయపడవలసిన పని లేదు. మనల్ని అనాథగా దేవుడు విడిచిపెట్టడం, ఆయన కాపరి అయి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచి కాపరి, ఆయనకి పేరు. నువ్వు నేను ఏం చేయాలంటే ఆయన అడుగుజాడలో మనం నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గొర్రెలైతే కాపరి వెనకాల వెళితే పచ్చిక గల చోట్ల ఏ రీతిగా కాపరి తీసుకుని వెళతాడో, శాంతికర జలముల యొద్దకు ఏ రీతిగా ఆ యొక్క కాపరి నడిపిస్తాడో, అదే విధముగా మనలను కూడా పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేయిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆ కాపరి అడుగుజాడలో మనం నడవడమే. చాలామంది ఏం చేస్తారంటే, ప్రభువా నా ఇష్టం వచ్చిన టైంలో నీ దగ్గరికి వస్తాను ఆయన, నా ఇష్టం వచ్చిన సమయంలో నేను ప్రార్థన చేస్తాను ఆయన, అప్పుడప్పుడు మాత్రమే నీ వెనకాల వస్తాను ఆయన, మిగతా ఎందుకంటే చాలా బిజీ లైఫ్ నాకు, కానీ నీ నామములో సకల ఆశీర్వాదాలు మాత్రం నాకు ఇచ్చేయాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ కానీ అటువంటి యాటిట్యూడ్ కానీ మనం కలిగి ఉంటాం. మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా, ఆయన న్యాయవంతుడు. న్యాయం ప్రకారమే ఆశీర్వాదాలు కూడా ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఆ యొక్క స్త్రీ గురించి నేను చెప్పినటువంటి విధముగా నీవు దేవుడు గురించి నువ్వు నిలవబడు. నన్ను పిలిచినటువంటి దేవుడు నన్ను బలపరుస్తాడు, నన్ను నా బిడ్డల యొక్క పోషణ ఆయనదే. నా యొక్క స్త్రీ ఏ రీతిగా దేవుని యొద్ద నిలబడిందో, సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టేసిందో, సమస్తాన్ని నాది కాదని ఎప్పుడైతే అనుకున్నదో, నా దేవుడే నాకు కావాలని ఎప్పుడు అనుకుందో, అప్పుడు దేవుడు హెచ్చించిన విధముగా మిమ్ములను కూడా అన్ని విధాలా కూడా దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. అన్ని విధాలా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులు ఉండొచ్చు, అవన్నీ కూడా దేవుడికి తెలుసు అనేటువంటి విషయం మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా.
ఆయనే గనక మన జీవితంలో కాపరి అయి ఉంటే మనకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఆయనే గనక మన జీవితానికి కాపరి అయి ఉంటే మనకు ధైర్యం కోల్పోయినప్పటికీ కూడా ధైర్యం అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కావలసింది ఏంటంటే ఆయన ఎడల నిరీక్షణ. ఎండినటువంటి బ్రతుకులు ఒకవేళ ఈ రోజున మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, ఈ రోజున మనం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా చిగురింప చేసేటువంటి దేవాది దేవుని వైపు మనం చూస్తూ మనం ధైర్యం కోల్పోకుండా ఉండాలి. అంతేకాదు నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. నీ నిరీక్షణను దేవుడు వమ్ము చేయడండి. నీ నిరీక్షణను ఆయన డిసప్పాయింట్ చేసే దేవుడు కాదు. అంతేకాదు నువ్వు నిరీక్షిస్తుంటే, ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూస్తుంటే నీ ఎడల సంతోషపడేటువంటి దేవుడు నా కొరకు, నా సహాయం కొరకు, నా ఆదరణ కొరకు బిడ్డ ఎదురు చూస్తుందని మరింతగా ఆయన ముందుకు వచ్చి మనల్ని ఆదరిస్తేవాడు. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ఒక ధైర్యం ఇచ్చేటువంటి మాట నేను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఒకవేళ నేనేముందులేండి, నేను ఎన్నిక లేనటువంటి దాన్ని, ఈ రోజున నాకు ఒక సొంత ఇల్లు కూడా లేదు, 1,00,000 రూపాయలు కూడా నా దగ్గర లేవు, నా అన్న వాళ్ళు నాకు లేరని ఒకవేళ బాధపడుతున్నావేమో, ధైర్యం కలిగించే మాట నేను చెప్తున్నాను. నీ కనుగుడ్డు వలె ప్రపంచములో ఎవ్వరి కనుగుడ్డు కూడా లేదండి. నీ వేలుముద్రలు ఉన్నట్టు ప్రపంచములో ఎవ్వరికి కూడా వేలుముద్రలు లేవు. నీ యొక్క పంటి యొక్క ఈ భాగములో ఉన్నటువంటి నీ యొక్క పన్ను ప్రపంచంలో ఎవ్వరికి కూడా లేదండి. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే డాక్టర్ గారిని ఎవరినైనా అడగండి. మరి ఎవ్వరికి ఉండవు నీ వేలుముద్రలు కానీ, నీ కంటి యొక్క కనుగుడ్లు కానీ, లేదంటే నీ యొక్క నోట్లో ఉన్నటువంటి నీ పన్ను కానీ మరి ఎవ్వరికి కూడా మ్యాచ్ అవ్వదు. అంత అద్భుత రీతిగా మనం దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఆయన మనకు కన్నాడు. ఆయన పెంచి పోషించేటువంటి దేవుడు. అంత యూనిక్గా మనల్ని దేవుడు చేశాడు. అంతేకాదు ఆ రీతిగా మనల్ని సృష్టించి ఆయన అరచేతులలో మన పేర్లను చెక్కుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అరచేయి అలా చూసుకొని ఎవరైతే కష్టములో ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎవరైతే ఎండిపోయిన బ్రతుకులే బ్రతుకుచున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆదరించి, ఆ ఎండినటువంటి జీవితాలు మనకున్నప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క చిగురించిన చెట్టు వలె మనల్ని చేస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీకు కావాల్సింది ఏంటంటే మొదటిది నిరీక్షణ. దేవుడు చేసేంత వరకు కూడా విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకోవడం. రెండోది ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా. ఆ విశ్వాసము కానీ, ఆ నిరీక్షణ కానీ దేవుడిని ఎప్పుడూ కూడా అవమానపరచడం కానీ, ఒమ్ము చేయడము కానీ, నిన్ను డిసప్పాయింట్ చేయను కానీ దేవుడు చేసే దేవుడు కాదు. అటువంటి నమ్మకమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం గనక మన జీవితాలు ఈ రోజున సరిగ్గా లేకపోవచ్చు, కానీ ఒక దినము ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు, ఆ రోగము తీర్చగలిగేటువంటి రోజు ఒక రోజున దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ రోజు కొరకు మీరు ఎదురు చూడండి. నీ జీవితం ఎడారి జీవితం అయినప్పటికీ కూడా నీటి ఊటలుగా మార్చేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ధైర్యపడండి. నా కాపరిగా ఉండి నన్ను నడిపించు ప్రభువా నా జీవితం అని వేడుకోండి. నీ జీవితాలను దేవుడు జలమయంగా చేయబోతున్నాడు. వాక్యం విన్న ప్రతి బిడ్డకు దేవుడు ఈ మాటను మరి అనుగ్రహించి కాపాడి సంరక్షించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. జీవితమును మేలతో నింపితివి, ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేసరే, ఎబినే